ఇశ్రాయేల్ ప్రజలు తప్పులు చేసుకుని వచ్చారు. దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చింది. మోషే, నువ్వు కాసేపు తప్పుకో, నేను వాళ్ళందరినీ ఇప్పుడే నాశనం చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు నా బాధ తప్పింది, నేను మళ్ళీ వెళ్ళిపోయి మా మామగారి ఇంటికి పోయి గొర్రెలు కాసుకుంటాను అని అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, ఐగుప్తు దేశం నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు కనాని దేశం అని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ ఈ దారిలో నీ కోపంతో ఈ ప్రజలందరినీ నువ్వు చంపేస్తావు. కానీ దేవుడు అబద్ధం ఆడి తీసుకువెళ్ళాడు. అక్కడ కనాని దేశం లేదు, పాలు తేనెలు లేవు, ఆ ప్రజలను చంపడానికి తీసుకువెళ్ళాడని నీకు అపవాదం వస్తుంది. కాబట్టి ఒకసారి క్షమించు అని చెప్పేసి మోషే దేవుని బతిమాలుకున్నాడండి. దేవుని నామస్తోత్రం. ఎప్పుడైతే బతిమాలుకున్నాడో దేవుడు ఏం చేశాడు, తన ఉగ్రతను ఆఫ్ చేశాడు. దేవుని నామస్తోత్రం. ఎందుకంటే మన మీద కూడా ఒక్కోసారి ఉగ్రతలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఒకటేంటంటే, నీ కొరకు ప్రార్థించేవారు ఒకరు కావాలి. సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు సంఘము నిన్ను ఆదరిస్తుంది, సంఘము నిన్ను ప్రేమిస్తుంది, సంఘము నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. దేవుని నామస్తోత్రం. నిండే నా కొరకు ప్రార్థించే వాళ్ళని సంపాదించుకోవాలి. ఏంటంటే ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళని కాదు సంపాదించుకోవడం, లేదా ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళని సంపాదించుకోకూడదు. కానీ వాడు అన్ని విషయాల్లో సహాయం చేయలేడు. కానీ ప్రార్థించే వాళ్ళను సంపాదించుకుంటే నీ ప్రతి సందర్భంలో కూడా నీకు ఏం చేస్తారు, ప్రార్థనా